ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గణేష్ నిమజ్జనం అండి. ఇక్కడ ఈ మాంజా అనే సిటీలో గణేష్ నిమజ్జనం ఎలా చేస్తారు, ఇక్కడ ఎవరు పెడతారు బొమ్మని, ఎలా ఉంటుంది, ఎంత బాగా చేస్తారు అనేది ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా ఇక్కడ వచ్చేసి గణేష్ హోమం అండి. పొద్దున్నే నిమజ్జనం రోజు పొద్దున్నే గణేష్ హోమం జరుగుతుంది. సో గణేష్ హోమం కంటే ముందు కూడా కొంచెం పూజ జరుగుతుంది. సో ఆ పూజకి కూర్చునే వాళ్ళు కూర్చోవచ్చండి, అది మన ఇష్టము. ఇక్కడ ఏంటంటే అన్నీ కలిసే జరుగుతాయండి. ఏది విడివిడిగా ఇంతమంది కూర్చోవాలి ఇంతమంది కూర్చోకూడదు అని ఏమి ఉండదు. ఎంతమంది కావాలంటే అంతమంది కూర్చోవచ్చు. సో మార్నింగ్ ఈరోజు అయితే మేము కూడా కూర్చున్నాము. సో మార్నింగే 9కి అట్లా స్టార్ట్ అవుతుంది అనమాట పూజ. సో ఆ పూజ అయిపోయిన తర్వాత గణపతి హోమం జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత నిమజ్జనం అనమాట. సో భోజనాలు అన్నీ అక్కడేనండి. ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు గణేష్ నిమజ్జనం అనేది. ఇంకా ఇది వచ్చేసి బొమ్మను వచ్చేసి కన్నడ సంఘం వాళ్ళు పెడతారండి ప్రతి సంవత్సరము. ఇక్కడ దార్శలం నుంచి తెప్పిస్తారు మాంజాకి. సో ఇక్కడ పెడతారు. అందరూ వస్తారండి, ఓన్లీ కన్నడ సంఘం అనే కాదు, ఇండియన్స్ అందరూ వస్తారు. ఇండియన్స్ అందరూ ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు, అందరూ ఒక చోట కలిసి. ఇంక ఇక్కడ పిల్లలు చూసారా ఎలా కూర్చుని ఉన్నారు. సో ఈ ఫెస్టివల్ అనేది బేసిక్గా ఇక్కడ మాంజాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ తెలుగు పండితులు ఉండరండి. సో హిందీ వాళ్ళు. సో హిందీలో ఉంటాయి మంత్రాలు అవన్నీ, ఏమనుకోవద్దు. ఇంకా సో ఈ ఆయన ఒక్కడే ఉంటాడు. సో ఆయనే చేస్తాడు పూజ కానీ టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే ఆయనే ఉంటుంది, ఆయనే చేస్తాడు మొత్తం. ఇక్కడ వచ్చేసి గణపతి హోమం స్టార్ట్ అవుతుందండి. గణపతి హోమంలో కూర్చునే వాళ్ళు ఉంటారు కదా దంపతులు. సో ఆడవాళ్ళు వచ్చి ఆ గణపతి ఆ హోమాన్ని వెలిగిస్తారనమాట. సో అగ్నిదేవుని ఆరాధిస్తారు. సో ఇంకా ఇది వచ్చేసి స్టార్ట్ అయిపోయింది హోమము. ఇక్కడ హోమం అనేది మొత్తము అంటే స్టార్ట్ చేసిన వాళ్ళే కూర్చోవాలి అట్లా ఏం లేదండి, మన ఇష్టము. అంటే మనం కొంచెంసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ. అంటే హోమం మేమే చేయించుకుంటున్నాము, మేమే కూర్చోవాలి అట్లా ఏమి ఉండదు. సో సగం వరకు మేము చేసిన తర్వాత ఇంకా కొంతమంది వేరే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కూడా చేస్తారు. కపుల్స్ ఉన్న వాళ్ళు కపుల్స్ కూర్చుంటారు, లేదంటే బ్యాచిలర్స్ ఉంటే బ్యాచిలర్స్ కూర్చుంటారు. ఇక్కడ మ్యాక్సిమం బ్యాచిలర్సే ఎక్కువ కనిపిస్తారండి ఎక్కడ చూసినా కానీ. సో వాళ్ళే కూర్చుంటారు. అండ్ ఇంకా అందరూ కూర్చున్నాక అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత హోమంలో లాస్ట్లో పూర్ణాహుతి చేస్తారు కదండి, అది మాత్రం ఆ హోమం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పూర్ణాహుతి చేస్తారు. సో అందరూ చేతులు పట్టుకోవచ్చు అనమాట, అట్లేం లేదు వాళ్ళు చేయకూడదని. మెయిన్ వాళ్ళు మాత్రం ఉండాలన్నమాట హోమం స్టార్ట్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ అలా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి హోమం స్టార్ట్ చేసిన వాళ్ళే కూర్చోవాలి అనేది ఇక్కడ ఉండదన్నమాట. అంటే కూర్చోరు అట్లా, అందరికీ రావాలి అని. అంటే ఒక గ్రూప్ లాగా చేస్తున్నప్పుడు ఓన్గా కాకుండా కొంతమంది కలిసి చేసుకుంటున్నప్పుడు హోమం ఇలా కూర్చుంటారనమాట. ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఉప
के पूर्ण देवता को प्रणाम करे अति प्यारे दिव्य मनुष्य यज्ञ सुशांता सिद्ध्यते अस्मिन् पुण्ये पुण्य देवता स्थापनं प्रतिष्ठापनं पूजनं च कृत्ये आवायामि तत्पुण्यं विश्वकर्मा विनिर्मितं शरीरं यच्छते दिव्यं दन्तदिष्टानमुत्तमम् ओम परमेश्वर पुण्डाय नमः पुण्डमावामि पूजयामि ये पुण्य स्थिता देवता पुण्डाय नमः देवता पूर्ण भगवान को ये अग्नि देवता का प्रार्थना करने के लिए कुल में विराजमान सभी देवताओं हमारे को इस यज्ञ का शुभ मिले सुप्रभात ये कुंडे स्थिता देवा पुण्डाग्नो यात देवता हृदयं यत्यंत ते सर्वे यज्ञ सिद्धिं ददातवे विश्वकर्माय नमो नमः ओम परमेश्वर विश्वकर्माय नमो नमः नमस्कार समर्पयामि ओम ये अनेक पूजनेन कर्मान् देवता नमः हाथ में चावल ओम भूर्भुवस्व प्रथमे यज्ञदान समय ब्रह्माय नमः हरि ओम अग्नये स्विष्टकृतये स्वाहा इदं अग्नये स्विष्टकृतये ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాహుతి అండి. పూర్ణాహుతి జరుగుతుంది. హోమం అంతా ఫినిష్ అయిపోయింది. నేను మొత్తం తీయలేదు, లాంగ్ అయిపోతుందని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అంతే. సో ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాహుతి అండి. పూర్ణాహుతి మనకి అన్నీ ఒక క్లాత్లో కట్టేసి అట్లా వేస్తారు. ఇక్కడ అలా ఉండదండి, ఓన్లీ కొబ్బరికాయ వేస్తారు. గుజరాతీ వాళ్ళు కొబ్బరికాయ వేస్తారు పూర్ణాహుతికి. సో ప్రసాదాలు అవన్నీ ముందే వేసేస్తారు. त्वं सच्चिदानन्द नित्योऽसि त्वं प्रत्यक्षं ब्रह्मास्मि त्वं ज्ञानमयोऽसि सर्वजगदिदं तत्त्वतो जायते सर्वजगदिदं तत्त्वसिद्ध्यर्थे सर्वजगदिदं त्वयि लभ्ये। एक पकड़ के आप आगे आपके पीछे सब लोग पूरा चक्कर लगा के वापस आओ। निकाल दिया जो यजमान पूजा में बैठे थे वो सब आप सब पूरा गणेश जी को सब लोग जाओ सुबह में यजमान जो आज की पूजा का है आप भी जाओ बेटे। ఇంకా ఇక్కడ వచ్చేసి పూర్ణాహుతి చేయడానికి ముందు ఒక టెంపుల్ చుట్టూ రౌండ్ వేయాలన్నట్టు. సో ఒక రౌండ్ తిరగమన్నారు. సో అలా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా పూర్ణాహుతి చేసేస్తాను. गणपति बाप्पा आज ऑफिस है आपकी जगह आप बहुत स्पीड में ओम पूर्णमदं देयो सदयो शांति ईशा में प्रकाश सत्या ईशान कोना जो है वो शिव की जगह वहां से लिया हुआ है। भगवान जो भस्म लगाते हैं भोले बाबा, वो भस्म करने से हमको किसी की नजर नहीं लगती और कोई बुरी नजर ఇంక ఇక్కడ వచ్చేసి మహాహారతి ఇస్తున్నారండి. మహాహారతి అయిపోయిన తర్వాత భోజనాలు తింటారు. అందరూ భోజనాలు చేయడానికి వెళ్తారు. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనం అనమాట. నిమజ్జనాన్ని తీసుకెళ్తారు. అందరూ లంచ్ చేయడానికి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి లంచ్కి అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఒకటి తినడానికి అందరూ కన్నడ సంఘ వాళ్ళు కాబట్టి మొత్తం అందరూ కన్నడ సంఘ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారు. చూసారా, అందరూ వైట్ టీ షర్ట్స్ వేసుకుని ఉన్నారు. సో వీళ్ళందరూ కన్నడ సంఘ వాళ్ళు అనమాట.
ఇంకిక్కడ గణేష్ని కదిలిచ్చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి పెడతారండి. కొంతసేపు ఆయన చుట్టూ డ్యాన్సులు అట్లా వేయడం చేస్తారు. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బండిలో ఎక్కించి తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ అదే చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే మన ఇండియాలో ఎలా చేస్తారో మరి అంత డ్యాన్స్లు అట్లయితే వేయరు, కానీ ఇక్కడ కూడా బాగా చేస్తారు. ఇంకా డ్యాన్స్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నారండి గణేష్ని తీసుకుని. ఇక్కడ వచ్చేసి నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. నిమజ్జనానికి వెళ్తుంటే ఇక్కడ నల్లాలు చూసారా ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. ఆఫ్రికన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి మన సాంగ్స్ని కానీ, ఎస్పెషల్లీ ఈ నిమజ్జనం టైంలో అయితే బండి మీద ఇట్లా వెళ్తూ ఉంటాం కదా, సో వాళ్ళైతే రోడ్ సైడ్ బాగా ఎంజాయ్ చేస్తారనమాట. డ్యాన్స్లు అట్లా వేస్తా చూస్తా చాలా బాగా చూసారా ఎంతమంది ఇట్లా డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు రోడ్ల మీద. ఇక్కడ చూసారా కార్లో ఉన్న ఆఫ్రికన్ కూడా ఎలా చేస్తున్నారో. యాక్చువల్లీ వాళ్ళ డ్యాన్స్ అలాగే ఉంటుంది. సో వాళ్ళు ఆ అబ్బాయి మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు ఆఫ్రికన్. ఇట్లా బండి మీద వెళ్తున్న వాళ్ళు డ్రైవర్స్ కానీ, వెనకమాల వచ్చే కార్లలో కానీ, ఇక్కడ ఉండే పిక్కీలు చాలా బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలా టర్నింగ్ తీసుకోవాలండి. సో టర్నింగ్ తీసుకోకపోతుంటే తను ముందుకు వెళ్ళిపోయాడు డ్రైవర్కి అడ్రస్ తెలియక. సో అక్కడ కొంచెం బ్రేక్ డౌన్ అయిపోయింది కారు. సో అక్కడ ఆగిపోయి గణేష్ని ఇంకా నడుచుకుంటూ తీసుకొచ్చారనమాట పక్కనే. సో నడుచుకుంటూ తీసుకొచ్చారు. ఇది వచ్చేసి ఒక ఫిష్ కంపెనీ అండి. ఈ ఫిష్ కంపెనీలో కన్నడ సంఘం వాళ్ళు ఉంటారు టోటల్గా. ఆ ఫిష్ కంపెనీలోనే నిమజ్జనం కూడా జరుగుతుంది లేక్ సైడు. సో అందుకే ఇక్కడికి వచ్చేస్తారు అందరూ. సో వినాయకుడిని అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చారు. ఇంకైతే నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయారండి. అండ్ యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బొమ్మను అయితే దార్సలాం నుంచి తీసుకొస్తారండి. ఇక్కడ మోన్సా మొత్తానికి 2 బొమ్మలు వస్తాయి. ఒకటి టెంపుల్లో పెడతారు, ఒకటేమో కన్నడ సంఘం వాళ్ళు పెడతారు గణేష్ టెంపుల్లో. సో 2 బొమ్మలు వస్తాయి. ఈ 2 కూడా దార్సలాం నుంచి తెప్పిస్తారండి. ఇక్కడ వచ్చేసి గణేష్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి లేక్లోకి అక్కడ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేశారండి.
సో ఇదండి మా గణేష్ నిమజ్జనం అయితే ఇలా జరిగింది. సో ఈ వ్లాగ్ని అయితే ఇంకెక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీ గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది, మీరుండే సిటీలో ఎలా జరిగింది ఏంటి అనేది మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోకి మీ ముందుకు వచ్చేస్తాను. అంటే మంచి బాయ్, లవ్ యూ ఆల్.